35 నుంచి 45 వరకు నేను చదువుతున్నాను. మార్కు 10:35 నుంచి. జబదీయ కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు, మా చేత అగునన్నది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చునిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచనో వారికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబును యోహానుల మీద కోపపడసాగారు. యేసు వారిని తమ యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండకోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండకోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగాను తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనెను. ఈరోజు ఈ పాసేజ్ గురించి మనం ఎక్స్పోజ్ చేద్దాము. 2 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. వరల్డ్లీ లీడర్, సింపుల్గా చెప్తున్నాను, వరల్డ్లీ లీడర్ అండ్ స్పిరిచువల్ లీడర్. వరల్డ్లీ లీడర్ లేదా ట్రెడిషనల్ లీడర్, లేక ఫ్లాషీ లీడర్, కార్పొరేట్ లీడర్ ఫస్ట్ది. రెండోది లీడర్ లెడ్ బై స్పిరిట్, స్పిరిచువల్ లీడర్. ఈ 2 విషయాలు మనం చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో 4వ దినాన మీరు మాకు తోడుగా ఉన్నారు, నీకు స్తోత్రాలు. దినమంతా బిడ్డలతో ఉన్నారు, మరి వాళ్ళ మరి ల్యాండింగ్స్లో మీరు ఉన్నారు, నీకు స్తోత్రాలు. మీ ప్రజెన్స్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నైనా మీరు కావాల్సిన బలము, శక్తిని, ఎనర్జీని, ఫ్రెష్నెస్ని అనుగ్రహించండి. నీ వాక్యము ఫ్రెష్గా మాకు మధ్యకు రావడానికి ప్రభు చూపించండి. నీ ఆత్మకార్యం జరిగించండి. నీ వాక్యము సత్యమైనది, జీవము కలదు తండ్రి ప్రభువా. ఇదిగోనైనా నీ ఆత్మ ద్వారా నైనా ఆత్మావేశం వల్ల నీ బిడ్డల చేత నన్ను రచించుకోండి. ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం దయచేయండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటిది వరల్డ్లీ లీడర్. యాకోబు యోహానులు యేసు ప్రభు 12 మందిలో అన్నదమ్ములు ఇద్దరు. యాకోబు, యోహాను. యేసు ప్రభు 12 మందిలో ఇన్నర్ రింగ్ ఉంటుంది, ఇన్నర్ సర్కిల్. అందులో 3 ఉంటారు, యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళకి స్పెషల్గా కొన్ని ప్రివిలేజెస్ యేసు ప్రభు వాళ్ళకి మరి వాళ్ళతో చేయడం జరిగింది. సో వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మేము ఏమి అడిగినా నువ్వు ఇవ్వాలనేసి అన్నారన్నమాట. సో ఇది రెండోసారి. యాక్చువల్గా మనం చూస్తే 10వ వచనం, 9వ వచనం, 9వ అధ్యాయంలో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 30 నుంచి చూస్తే కనుక మార్కు 9 అంత ముందు చాప్టర్లోనే ఇలాంటి సన్నివేశమే జరుగుతుంది ఆ శిష్యులతోటి. వారు అక్కడ నుండి 9:30 వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి తెలియట ఆయనకి ఇష్టం లేకపోయాను. ఎలాగనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి వచ్చున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు, కానీ ఆయన నడుగా భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి.
వారు ఎవడు గొప్పవాడని మార్గమును ఒకరితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుండిరని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలువబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకునేనని వారితో చెప్పి. ఇది వెంటనే మళ్ళీ 10వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇది బుర్రకెక్కిందా ఎక్కలేదు. ఈ 2 సన్నివేశాల్లో మనం చూసినట్టయితే కంటిన్యూస్ ఏంటంటే పైన ఆయన ఏమన్నాడంటే మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన చంపేదరు, చంపబడిన 3 దినములకు లేచినని. వారు ఆ మాట గ్రహించలేదు. కొన్ని అర్థమైన మాట, దాని గురించి అడగలే ఆయన్ని. దాని గురించి అడగక ఏమంటారంట, మాట గ్రహింపలేదు కానీ వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా దానికి భయం వేసిందంట. కానీ కుడివైపున ఎడమవైపున కూర్చోబెట్టా అంటే దానికి వాళ్ళకి దాని మీద కూడా అదే ఉంటుంది. చూడండి, ఇక్కడ మన పాసేజ్ 10 దాని ముందర చూడండి, దానిపైన 34 మార్కు సువార్త 10:35 ముందు ఇంకా ముందు ఇంక కొంచెం చూడండి, యేసు వారికి ముందు లీడర్ ఆల్వేస్ ఫస్ట్ నడుస్తాడు. చూడండి, ఆయన ముందు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? యెరూషలేముకి సిలువ వేయబడటానికి వెళ్తున్నారు. యేసుప్రభు ప్రయాణం. యేసు వారికి ముందు నడుచుండగా వారు విశ్వమందరూ వెంబడించి వారు భయపడిరు. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపు వాటిని వారికి తెలియనారంభించి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచినని చెప్పెను. వెంటనే జబదయ కుమారులైన యాకోబును యోహానును అని. వాట్ ఈస్ గోయింగ్? ఆయనేమో వాళ్ళకి చెప్తుంటే వీళ్ళ మైండ్స్ ఎక్కడ ఉన్నాయన్నమాట. ఎవడు గొప్ప, లేకపోతే ఎవరు కుడి పక్కన ఉంటాడు, ఎవడు ఎడమ పక్కన ఉంటాడు అధికారం చేయడానికి. ఇది వీళ్ళ మైండ్ సెట్. ఇట్స్ కామన్ మైండ్ సెట్. అంతేకాదు మత్తయిలో చూస్తే కనుక మత్తయి 20:20లో చూడండి, వాళ్ళ మదర్ని తీసుకెళ్తారు. యాక్చువల్గా వాళ్ళ మదర్ని తీసుకెళ్తారు. యేసుప్రభు వాళ్ళ మదర్ వస్తుంది. నమస్కారం చేసి చూడండి, ఒక్కొక్కసారి మీ ప్లే మనోళ్ళ బంధువులండి ఆ కార్డ్ ప్లే చేస్తారు. ఎందుకంటే నేను ఎలాగంటున్నాను, ఈ యేసు ప్రభు యొక్క తల్లి యొక్క సిస్టర్ ఎవరు? యాకోబు యోహానుల సలోమి తల్లి. డివోటెడ్, చాలా భక్తి కలది. యేసు ప్రభుని ఫాలో అయింది. యేసు ప్రభుని ఫాలో అవటమే కాకుండా స్త్రీలలోండి తన ధనమంతా తను సేవలో ఖర్చు పెట్టి వాళ్ళకి అన్నీ చేసి పెట్టేది. యేసు ప్రభు తల్లి యొక్క సిస్టరు సిలువ వేసినప్పుడు ఉన్న స్త్రీలలో ఆవిడ ఉంది. ఆవిడ పిల్లలు తీసుకొచ్చి ఏమంటుంది, నీ రాజ్యము
ఒకటి మట్టుకు మెచ్చుకోవచ్చు, ఒక రాజ్యం వస్తుంది అన్న మట్టుకు నమ్మకం ఉంది కదండి, అది మట్టుకు నమ్మారు. కానీ ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? టాప్ ప్లేసెస్ కోరుకుంటున్నారు, టాప్ ప్లేసెస్. ఎందుకంటే ఈ జబదయి కుమారులు, జబదయి మంచి ఫిషింగ్ బిజినెస్ ఉంది వాళ్ళకి, ఓన్ బోట్ ఉంది, సర్వెంట్స్ ఉన్నారు, మంచి బిజినెస్, ఎకనామికల్గా సౌండ్, అవన్నీ వదిలిపెట్టి యేసు ప్రభుని వాళ్ళు అంతకుముందు బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపలు మోసుకొని దేవుని పిల్లలు అంటే యోహాను శిష్యులు, యేసు ప్రభు శిష్యులు అయిపోయారు, యాకోబు, యోహాను. కానీ వాళ్ళు కోరుకుంటుంది ఏంటన్నమాట? హై ప్లేసెస్, యేసు ప్రభు పక్కనే టాప్ ప్లేసెస్ కోరుకుంటున్నారు, టాప్ ప్లేసెస్. వరల్డ్లీ నాయకత్వము ఇలా ఉంటుంది, ట్రెడిషనల్ నాయకత్వం. మళ్ళీ వాళ్ళ కోపం కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, ఒకసారి యేసు ప్రభు సమరయ గుండా వెళ్తుంటే సమరయ గ్రామంలో రావద్దంటే వీళ్ళ కోపం చూస్తే కనుక చూడండి, మార్కు 3:17 జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన యేసు ప్రభు వీళ్ళిద్దరికి పెట్టాడు. లూకా 9:54 చూడండి, లూకా 9:54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారు తట్టి తిరిగి ఏమన్నాడు? వీళ్ళు గ్రామస్తులు మనల్ని రానివ్వలేదు, ఏంటి అగ్ని తెప్పించి కాల్చేద్దామా? వాళ్ళకి యేసు ప్రభు చెప్పే ఆ సిలువ అది అర్థమాల. వాళ్ళకి యేసు ప్రభు ఏం పెట్టాడు తెలుసా? వాళ్ళకి బోయే నర్గేస్ అని పేరు పెట్టాడు, అంటే ఉరిమెడివారు. కానీ దేర్ అండర్స్టాండింగ్ దేవుని యొక్క రాజ్యం అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ వేరేగా ఉందన్నమాట. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోర్చును. ఒకసారి మనం కూడా పేరెంట్స్ని అలా చేస్తాం, డాడీ ఒకటి కావాలా, ఇస్తావా? మమ్మీ ఇస్తావా? చెప్పు, ఇస్తానంటే కమిట్ చేయడం. ఏమని చూడండి, వాళ్ళు చాలా అడగడం. బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నావు, మేము ఏడాది అడిగితే అది. ఎందుకంటే మేము ఒకవేళ అన్నీ వదిలిపెట్టేసి వచ్చాం, మరి వాళ్ళ ఉద్దేశం రాయబడలేదు ఇక్కడ. వాళ్ళకి ఇది అడగడం ధైర్యంగా ఉంది, కానీ యేసు ప్రభు సిలువ గురించి చెప్తుంటే వాళ్ళకి ఏమీ ఎక్కలే. టాప్ పొజిషన్స్ కావాలంటే వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు చూడండి, 36:10-36 మార్కు, ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. నీ కుడివైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు. 21 మత్తయిలో ఏమంటే, నీవేమి కోరుచున్నావు అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవిమ్మని ఆయనతో. నేను డిసైపుల్స్ మెస్సయ్య ఆయన రాక ఆయన యొక్క ఉద్దేశాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటండి. మెస్సయ్య రాజు అభిషిక్తుడు వచ్చినప్పుడు రోమా నుంచి మమ్మల్ని విడుదల చేసి ఒక కొత్త
ప్రదేశము, కొత్త దేశము, కొత్త రాజుగా ఉంటాడు, మాకు అక్కడ ఫ్రీగా ఉంటామన్నట్టు వాళ్ళు కదన్నమాట. యాకోబు యోహాను కూడా ఆ రాజ్యంలో మరి గొప్ప ఆనాడు ప్లేస్ ఉండాలని వాళ్ళ యొక్క, కానీ యేసుప్రభు యొక్క రాజ్యం అంట అది ఒక ప్లేసు లేకపోతే అక్కడ అధికారంతో కాదు, కానీ అది మన హృదయాలలో ముందర దేవుని రాజ్యము, క్రీస్తుని చేర్చుకున్నప్పుడు దేవుని రాజ్యం మన ఇట్ ఈస్ లైఫ్. దేవుని రాజ్యము మనం క్రీస్తుని కలిగి జీవించే ఆ వాల్యూస్, పరలోకపు ఆ విలువలతో నిండింది, కొలవిలతో నిండింది. అందుకని యేసు 38 ఏమంటాడంటే, యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగునని. యాక్చువల్గా యేసుప్రభు క్వశ్చన్ ఎలా ఉందంటే నో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. యేసుప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నో. ఏమన్నాడు ఇక్కడ, నేను నేను తాగుచున్న గిన్నెలోనిది తాగుటైనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత అవునా అంటే ఏం చెప్పాలా, నో చెప్పాలి. కానీ వీళ్ళు ఏమన్నారంటే మా చేత అవునండి. వాళ్ళు ఏమన్నారంటే యా వీఆర్ రెడీ టు డై, మేము నీ కోసము చనిపోవడానికి. కానీ నిజంగానే యాకోబు యోహానులు ఇద్దరు కూడా దేవుని కోసము చనిపోయారు. మొట్టమొదటి దేవుని కోసము మరి ప్రాణం ఇచ్చింది ఎవరంటే యాకోబు. మొట్టమొదటి శిష్యుడు ఎవరు? యాకోబు. మరి దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం ప్రాణం ఇచ్చాడు. తర్వాత లాస్ట్ మరి ఎక్సైల్గా ఆయన్ని బందీగా దీవిలోకి పంపించేసి అక్కడ ఆయన చేయడం ఆఖరి దేవుని కొరకు చనిపోయిన శిష్యుడు ఎవరు? యోహాను. వాళ్ళు అన్నారు మేము నువ్వు తాగే గిన్నె మేము తాగుతాము, నువ్వు పొందే బాప్తిసం మేము పొందుతాము అంటే ఒకసారి మనం కూడా పర్లేదండి, నేను స్టూడెంట్ మినిస్ట్రీలో నాకు కష్టం వచ్చినా నేను చేయగలను, నేను తీసుకురాగలను స్టూడెంట్స్, నేను వెళ్తాను 2-3 సార్లు వెళ్తాను, లేకపోతే కూడా తీసుకొస్తాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అంటాం. కానీ చిన్న 1-2 సార్లు ఇరిటేట్ అయిపోతాం మనం, చాలా వెరీ సింపుల్ ఇరిటేట్ అయిపోతాం. ఎప్పుడు పెట్టుకోకూడదండి ఇలాంటి వాళ్ళతోటి. కానీ వీళ్ళు ఏమన్నారంటే యా మేము చేస్తామన్నారు. అలాగే వాళ్ళు దేవుని యేసుప్రభు గురించి వాళ్ళు చేస్తామన్నారు. కానీ యేసు మీరు ఏం అడుగుచున్నారు చూడండి 38, మీరు ఏం అడుగుచున్నారో తెలియదు, నేను త్రాగుచున్నా. తర్వాత 40 చూడండి, నా కుడివైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడిన వారికే దొరికినని వారితో చెప్పాను. మనం యేసుప్రభుని ఏదన్నా అడగచ్చు, వీఆర్ ఫ్రీ, దేవా నాకు ఇది కావాలా ఇది కావాలి, మీ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, ఏదన్నా అడగవచ్చు. కానీ యేసుప్రభు వాళ్ళు అడిగినందుకు కోపగించలే, కానీ వాళ్ళు అడిగింది ఆయన ఏమైనా చేయలేదు. దేవుడు మనకి ఏది మంచిదో, మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు. అందుకని ఇక్కడ దేవుడు ఎప్పుడు గుడ్ థింగ్స్ హీ కెప్ట్ ఫర్ us, ఆయన ఎప్పుడు కూడా మంచియే మనకి ఉంచుతాడు. కానీ నువ్వు నేను అడిగింది ఇక్కడ ఆయన వాళ్ళని యాంగ్రీ అవ్వలేదు, కానీ వాళ్ళ మీద ఏం చేశారు, వాళ్ళకి రిక్వెస్ట్ని డినై చేశారు. తర్వాత ఏమంటాడు చూడండి, మార్కులు ఏమంటాడంటే ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని, మార్కు 9:36 ఏమంటాడంటే ఒక చిన్న బిడ్డను తీసుకొని
నిలువబెట్టి వారిని ఎత్తుకొని కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలు ఒకరిని నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వాడిని చేర్చుకుని. అంటే సర్వెంట్ లీడర్షిప్ అన్నది అది పర్సనల్ గెయిన్ గురించి కాదు. ఏమన్నాడంటే చిన్న బిడ్డను తీసుకుని, చిన్న బిడ్డలు ఏమంటారంటే ఇది నాకు అది కావాలా ఇది కావాలా చాలా అడుగుతారు. బట్ లీడర్షిప్ ఓపిక ఉండాలి, వాళ్ళని తీసుకుని వాళ్ళకి పరిచర్య చేయాలి. చిన్న బిడ్డలు బాగుంటారు అనుకుంటున్నారా? చాలా విసిగిస్తారు కదండి. నాది అది ఇది వాళ్ళకి కావాల్సింది చేయించుకుంటారు, వాళ్ళకి కావాల్సింది చేయించుకుంటారు. నాయకుడు ఎలా ఉండాలంటే యేసుప్రభు చిన్న బిడ్డను ఎత్తుకుని అలా ఉండాలి. నాయకుడు విసుకోకూడదు. అదే అంటున్నాడు అనమాట. చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరు చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. చూడు, చిన్నపిల్లలు ఉన్నాడు. తర్వాత నాయకత్వంలో పాపులారిటీ కూడా ఈ మధ్యన ఈ వరల్డ్లీ, మనం ఫస్ట్ పాయింట్ చూస్తున్నాం కదా, వరల్డ్లీ నాయకత్వం, లోకరీత్యా ట్రెడిషనల్ నాయకత్వంలో పాపులారిటీ కూడా ఉందంట. పాపులర్ ఒకసారి కొరింథీలోకి వెళ్తే కనుక ఒక ఆయన అంటాడు, ఏమంటాడు, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను అంటాడు. ఒకసారి పాపులారిటీ కూడా మనకి ఏంటంటే ఆ స్థానాలు కావాలని జబదయ్య కుమారులైన యాకోబు యోహాను. అందుకనే పౌలు అంటాడు, మీరు కొరింథీలు కొంచెం పాపులారిటీ గురించి చూస్తారు. ఒకడు పౌలు అంటాడు, అపోల్లో అంటాడు, పీటర్ అంటాడు, క్రీస్తు అంటే వాళ్ళకి చెప్తుంది ఏంటంటే పౌలు చాలా చక్కగా చెప్తాడు. ఏమంటాడు చూడండి, 1 కొరింథీ 4:9 చూడండి. పౌలు యొక్క ఆ సర్వెంట్ లీడర్షిప్, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఇచ్చి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకు, మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురిగిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడు. పాపులర్ నాయకత్వాన్ని చాలా క్లియర్గా అడ్రస్ చేస్తున్నాడు పౌలు. కొరింథీల దృష్టిలో పౌలు నాయకుడు కాదు, చూస్తే మురికిగాను పెంటగాను. రోమా యాక్చువల్గా సొసైటీ కనుక మనం చూస్తే, రోమన్ సొసైటీ రాజు తర్వాత జనరల్ ఉంటాడు, రోమన్ ఆర్మీ ఉంటుందంట. ఫస్ట్ రోమన్ ఆర్మీ తర్వాత జనరల్ ఉంటాడంటండి, జనరల్ తర్వాత కమాండర్ ఉంటాడంట, తర్వాత ట్రూప్స్ ఉంటారంట, తర్వాత ఫాలోవర్స్ ఉంటారంట, తర్వాత ప్రిజనర్స్ ఎవరు దొంగలు వీళ్ళంతా వాళ్ళు పట్టుకున్న వాళ్ళంతా ఉంటారంట, తర్వాత క్రౌడ్స్ ఉంటారు, ఓడిపోయిన నాయకులు ఉంటారంట, తర్వాత ఎవరుంటారంటే కండెమ్డ్ పీపుల్, తృణీకరింపబడిన వారు వాళ్ళందరూ ఉంటారంట లైన్లు. దాని తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే వైల్డ్ బీస్ట్స్కి, అడవి మృగాలకి వాళ్ళని పంపుతారంట, వాళ్ళని వేసేస్తారంట. దాని తర్వాత అంటే అపోస్తలులు. అది పౌలు భక్తుల స్థానం.
సర్వెంట్ లీడర్ ఆత్మ ద్వారా నడిపింప. చూడండి, పౌలుని చూస్తే మనకి ఏమన్నమాట, సర్వెంట్ లీడర్. రెండో పాయింట్ ఏంటి, మనం స్పిరిట్ లెడ్ లీడర్, ఆత్మతో నడిపి. ఇదన్నమాట, ఎక్కడో అడుగులు ఉంటాడంట, తృణీకరింపబడతాడు. జబదయ కుమారులేమో ఇక్కడ ఉంటే పౌలు ఏమంటాడంటే వీఆర్ ద లీస్ట్. రెండోది స్పిరిట్ లెడ్ లీడర్, తృణీకరింపబడినారు. వాళ్ళ మెజరింగ్ చూసే యాంగిల్ వేరుగా ఉంది. వాళ్ళ కమాండర్స్ని, ఆర్మీని అన్నీ చూసి, కండెమ్డ్ పీపుల్ చూసి దాని తర్వాత పోల్చి చూస్తున్నారు. వాళ్ళ యాంగిల్ ఎలా ఉండాలన్నమాట, అపోస్తులు యాక్చువల్గా వాళ్ళు దేవుని రాజ్య విలువలు కలిగిన మరి దేవుని శిష్యులు. పిల్లలు చూడండి, మళ్ళీ మార్కు 10:38-39. 10:38 యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. చూడండి, ఇక్కడ అన్నీ యేసు ప్రభు అంటున్నాడు, నేను తాగుచున్న గిన్నెలోని త్రాగుట, నేను పొందుచున్న బాప్తిసం పొందుట. మనం అనుకున్నాం కదా, జేమ్స్ ఆల్రెడీ కత్తితో పొడబడ్డాడు. హేరోదు చేత కత్తితో, ఖడ్గముతో పొడిస్తే కడుపులో నుంచి, వెన్నుపొక్కలోంచి వచ్చిందండి. హీఈస్ జస్ట్ 30 అరౌండ్, ఇంకా పైన ఉండొచ్చేమో, వెరీ యంగ్. ప్రభు కోసం యంగ్లోనే చనిపోయాడు. యోహాను మరి ఎక్సైల్కి వెళ్ళి ఆఖరి మార్టీర్గా ఉన్నాడు. కానీ యేసుప్రభు చెప్పే గిన్నె, యేసుప్రభు చెప్పే బాప్తిసము వేరు, అవి కాదు. చూడండి, అయ్యేంటి చూడండి, యెషయా గ్రంథము 51:17లో, యెషయా గ్రంథము 51:17లో, యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన, తూలి పడచేయు పాత్రలోనిదంతటినీ త్రాగిన దాన నిలువుము. యెహోవా క్రోధ పాత్రను ఏంటండి, పాత్రలోని అంతటిని, ఇట్ ఈస్ ఫుల్, కప్ అంతటిని త్రాగిన దాన నిలువుము. యేసుక్రీస్తు గురించిన విషయం రాస్తున్నారు. యెహోవా క్రోధము తీసుకుంటాం, తాగడం మీ తరమా? అలాగే ఇర్మియా 49:12 చూడండి. ఇర్మియా 49:12 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, న్యాయము చేత ఆ పాత్రలోని తాగను, రానివారు నిశ్చయముగా దానిలోని తాగుచున్నారే. నీవు మాత్రం బొత్తిగా శిక్ష నందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె, ఇక్కడ ఏమన్నాడంటే శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా, న్యాయ ఖడ్గం, ఆ గిన్నె పాత్ర తాగడానికి రెడీగా ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు. శిష్యులు, అది మీ వల్ల కాదు, మీ వల్ల కాదు. ఇన్ ఫుల్ దేవుని యొక్క క్రోధం, ఆ రైచియస్ యాంగర్ అంట ఎవరి మీద వచ్చింది? క్రీస్తు మీద వచ్చిందంట. యాంగర్ ఆఫ్ గాడ్. యేసుప్రభు అన్నాడు, దాన్ని నేను తాగుతాను. ఐ విల్ డ్రింక్. అలాగే బాప్టిజం చూడండి, మోషే గురించి చెప్తాడు. 1 కొరింథీ 10:2
1 కొరింథీ 10:2 అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం ఈ ఇశ్రాయేలీలు మోషే కింద, మోషే నాయకత్వంలో వాడు నడిపింపబడ్డారంట. ఎవరి కింద ఉన్నారు? మోషే అధికార నాయకత్వం కింద ఉండి వాళ్ళు బాప్తిసం పొంది నడిపింపబడ్డారంట. యేసు ప్రభు దేవుని యొక్క రూల్, ఆయన అధికారం కింద మరి నుండి బాప్తిసం పొందబోతున్నాడు. ఆయన శిక్షను, పాపానికి వచ్చు జీతము మరణము, ఆయన ఆ పాపానికి, లోకమంతటి పాపము గురించి ఆయన తండ్రి యొక్క శిక్షను పొందబోతున్నాడు. ఆయన తనకు తానుగా మరి తండ్రికి అప్పగించుకున్నాడు. ఆయన దేవుని క్రోధాన్ని తన మీద భరించుకున్నాడు అన్నమాట. నేను తాగే గిన్నెలో మీరు తాగలరా? నేను తీసుకునే బాప్తిసము, మీరు సంఖ్యాకాండం 6:23లో ఒక బెనిడిక్షన్ ఉంటుంది. మీరు విన్నారో లేదు ఎప్పుడు కూడా బెనిడిక్షన్ ఒకటి. ఏంటి? మీరు ఇశ్రాయేలు యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేసునుగాక అని మన మీద ఆశీర్వాదం వస్తే యేసు ప్రభు మీద ఎలా వచ్చింది తెలుసా? యేసు ప్రభు యెహోవా యొక్క క్రోధం వచ్చి, యెహోవా నిన్ను శిక్షించునుగాక, ఆయన నిన్ను ఫర్సేక్ అంటే చేయి విడిచునుగాక, ఆయన ముఖము నీ నుండి విప్పివేయునుగాక, ఆయన క్రోధము నీ మీద ఉండునుగాక, ఆయన నిన్ను శిలువ మీదకి ఎక్కించునుగాక, నీకు ఆ నరకాన్ని ఇచ్చు. చూడండి, బ్లెస్సింగ్స్ మనకేమో ఆశీర్వాదంగా ఉన్నది. ఏంటి? నిన్ను ఆశీర్వదించును కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేయునుగాక, నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయక, సమాధానం కలుగజేయక అంటే రివర్స్. యెహోవా క్రోధం అంట సాటిస్ఫై అయిందంట క్రీస్తులు సిలువలో. ఒక సింగర్ రాశాడంట, గాడ్స్ రాత్ సాటిస్ఫైడ్ ఆన్ ద క్రాస్ అంటే సాటిస్ఫైడ్ అని రాయుతున్నాడు. లేదు, నేను తాగునున్న కప్పు మీరు, నేను తీసుకున్న బాప్తిసము మీరు తీసుకోగలరంట అంటాడు. చూడండి 45వ వచనంలో 10:45లో మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు కానీ అనేక మందికి విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. ఆయన పరిచర్య చేయించుకుంటానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. అనేక మందికి విమోచన క్రయధనం, యాక్చువల్లీ అదేంటంటే స్లేవ్స్ని విడిపించడానికి పేయింగ్ అన్న. స్లేవ్ ఉన్నాడు అనుకోండి బానిసత్వంలో, కొంత సొమ్ము ఇచ్చి వాళ్ళు విడిపించాలి. క్రయధనము అంటే ఇట్ ట్రాన్సాక్షన్. ఆయన రక్తము, ఆయన శరీరాన్ని అర్పించి నిన్ను నన్ను బానిసత్వంలోంచి ఆయన విడిపించాడు. నేను అందుకు వచ్చాను, పరిచర్య చేయించుకుంటానికి రాలేదు. యాకోబు, యోహాను శిష్యులందరినీ పిలిచి చెప్తున్నాడు, నేను తాగే కప్పు మీరు తాగలరా? నేను పొందే బాప్తిసం మీరు. యేసు ప్రభు ఆయన మన స్థానంలో ఆయన చనిపోయాడు. నీ నా స్థానంలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంట.
మనం నీతిగా జీవించలేదు, మనకు శిక్ష రావాలా? ఆయన నీతిగా జీవించాడు, ఆయనకి ఆశీర్వాదం కావాలా? ఆయన రావాలా? ఆయన నీతి మనకిచ్చాడు, మన శిక్షణ ఆయన ఎక్స్చేంజ్. యాకోబు యోహాను మీరు చేయొచ్చు, కానీ దిస్ ఈజ్ ఫర్ ఆల్. చూడండి, దానిపైన అంటాడు, ఈ లోక అధికారులు ఒకళ్ళ మీద అధికారం చేస్తారు. 44 చూడండి, 44, 40. అందరికీ దాసుడై ఉండవలెను. యాకోబు యోహాను శిష్యులందరికీ చెప్తున్నాడు, మీరు ఒకవేళ ఉండాలనుకుంటే దట్ ఈస్ మై ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను మీ కొరకు విమోచన కార్యాన్ని చేయడానికి వచ్చానండి. విమోచన కార్యాన్ని చేయడానికి వచ్చాను. డిసైపుల్స్ ఇలాంటి కష్టాలు ఎప్పుడు వాళ్ళు ఎదుర్కోలేరు. యేసుక్రీస్తు ఒక్కడే ఆ పాపాన్ని అంతటినీ తను వేసుకుని పాపిగా ఉండి దేవుని యొక్క క్రోధాన్ని భరించాడు. ఒకవేళ అవిశ్వాసులు కనుకుంటే వాళ్ళు ఒక రోజు ఒకవేళ యేసుప్రభు రాకముందే కనుక చనిపోతే వాళ్ళు దేవుని యొక్క క్రోధాన్ని వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ మీద ఉంటుంది. అవిశ్వాసులు మీద దేవుని యొక్క క్రోధం ఉంటుందంట. ఉండే వాళ్ళు క్రీస్తు ప్రదేశ్ నుంచి త్రోసివేయబడతారంట. ఆ అగ్నిలో త్రోసివేయబడతారు. అక్కడ పండ్లు కొరువుట, తర్వాత ఏడుపు, రోదన ఉంటుందన్నమాట. బట్ యేసు ప్రభు నిన్ను నన్ను దానికి అరులైన మనల్ని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా చేశాడు. అందుకని అన్నాడు, నేను తాగే కప్పు, నేను తీసుకునే బాప్తిసం ఇట్ ఈస్ డిఫరెంట్. డిసైపుల్స్ ఒక ఫాల్స్ అండర్స్టాండింగ్ ఉందండి. సర్వెంట్ అంటే సేవకుడిగా నాయకత్వం అంటే సర్వెంట్ లీడర్షిప్ అండి. ఈ లోకంలో దీనుడిగా తగ్గించుకున్నాడంటే కొంచెం లోకువాన్ని తృణీకరిస్తారంట. కానీ ఈ లోకంలో ఏంటి, అంత పవర్ డ్రైవింగ్, అధికారం కదండి. సూపర్ మ్యాన్ కాన్సెప్ట్, టఫ్గా ఉండాలి. కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, అప్సైడ్ డౌన్. నువ్వు సేవకుడిగా, స్లేవ్గా, బానిసగా ఉండాలన్నమాట. యేసుక్రీస్తు యొక్క ఆ లీడర్షిప్, ఆ ఫిగర్ ఏంటంటే మోకాళ్ళుని శిష్యుల పాదాలు కడగడం. దట్ ఈస్ హిస్ స్టైల్ ఆఫ్ నాయకత్వం. ఆయన నాయకత్వం అదనమాట. అలాగే చిన్న బిడ్డని ఎలా ఉన్నప్పటికీ ఎత్తుకుని దాన్ని చేరదీయటం. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండదండి రిటర్న్లో. సేవకుడుగా ఉండి నాయకత్వంలో ఉన్నవాడు రివార్డ్స్ ఏమి, నేను ఇలా చేశాను కదా నాకు ఇంకా నో రివార్డ్స్, నో రిటర్న్స్. యూ నెవర్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్. యేసుప్రభు వీడిని మీరు మేము గ్రేట్గా ఉండాలి అంటే ఓకే, మీరు గ్రేట్గా ఉండండి, కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్, బట్ ఫ్రమ్ ది డౌన్. మీరు పర్సూ చేయండి గ్రేట్గా ఉండడానికి. మీరందరూ కూడా నా శిష్యులుగా మీరు గొప్ప నాయకులుగా అవ్వాలన్న కోరిక. కానీ ద పాత్ టు లీడ్ టు గ్రేట్నెస్ ఈజ్ డౌన్వర్డ్. మీరు గొప్పగా వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలా? కిందకి వెళ్ళాలి. క్రిస్టియన్ లైఫ్లో పైకి వెళ్ళాలంటే దారి దేనికంటే కింద. దే వే టు అప్వర్డ్ ఈజ్ ద వే టు డౌన్. ఒక ఆయన చెప్తాడు, జే నిలబెట్టి వీ హ్యావ్ టు గో బాప్టైజ్ అండ్ దెన్
దట్ ఈజ్ లీడర్షిప్ స్టైల్. అది యేసు ప్రభు శిష్యులకు చాలా క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ మేకులు కొట్టారు, 2 చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టేశారు యేసు ప్రభు. ఇక ఫైనల్ మూమెంట్స్, అక్కడ సైనిక అధికారి కొంచెం జాలి పడ్డాడో లేదో ఏంటో కప్పు తీసుకెళ్ళి ఇస్తాడు, గిన్నె నోటి దగ్గర. ఎందుకంటే కొంచెం ఆ ద్రాక్ష రసం తాగితే కొంచెం పెయిన్, ఆ ఎగోనిలో ఆ బాధలో కొంత ఏమన్నా కొంచెం తనకి అలసట కలుగుతుందేమన్నట్టు ఏమిస్తాడు, ఆ కప్పు నోటి దగ్గర పెడితే తీసుకోవడానికి. ఎందుకంటే దేవుని యొక్క క్రోధము ఆయన మీద ఫుల్గా, యూ వాంట్ టు పే ఫుల్. హీ రిఫ్యూజెస్ ఇట్, తీసుకోవడానికి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క క్రోధం, ఆ గిన్నె ఫుల్గా తాగాలని ఆయన దేవుని చిత్తాన్ని. అదే సమయంలో ఫాదర్, దేవుడు తండ్రి బళ్ళని తీసుకుని వెళ్ళి పక్కలో తండ్రి క్రోధము ఆయన మీద ఉంది అంటిల్ డెత్. తండ్రి యెహోవా కోపము క్రీస్తు శిలువలో చల్లాలి. చూడండి మార్కు 10:43-45. తన ప్రాణం ఇస్తాడు, నిజమైన దాసు. దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ స్పిరిట్ లెడ్ సర్వెంట్. యేసు ఆత్మతో ఎవరైతే నడిపింపబడతారో వాళ్ళంతా దీనంగా చేస్తారు. చావంట లైఫ్కి వే అంట, క్రాస్ విక్టరీకి వే. డెత్ ఈజ్ వే టు life in Christ and cross is way to victory. అందుకని యేసు ప్రభు అంటాడు, నా సిలువ. మీకు తెలుసా ఈ గాస్పల్లో రాసిన రైటర్స్ ఎప్పుడు యాకోబు యోహాన్ అని రాస్తారు. ఏమని రాస్తారు? యాకోబు యోహాన్. ఎందుకు యాక్చువల్గా యోహాన్ కదా పాపులర్. ఎవరు పాపులర్ అండి? యోహాన్ పాపులర్. ఎందుకని? యోహాన్ సువార్త రాశాడు, తర్వాత 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను రాశాడు, తర్వాత ప్రకటనలు రాశాడు. 5 బుక్స్ రాశాడు న్యూ టెస్ట్మెంట్లో. సో యోహాను చాలా పాపులర్. అసలు రాయాలంటే ఏం రాయాలా? యోహాను యాకోబు అని రాయాలి. కానీ ఈ కొత్త నిబంధన ఈ రైటర్స్ ఏమన్నారు? యాకోబు యాకోబు ఎక్కడ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రాసిన మరి అన్నింటిలో కూడా దగ్గర 19 times 19 times దే మెన్షన్ దిస్ జేమ్స్ అండ్ జాన్. యాకోబు యోహాన్. ఒక దేవుని సేవకుడు అంటాడు, కరెక్ట్గానే రాశారు వాళ్ళు. ఎందుకంటే ఇది యాకోబు హాఫ్వేలోనే చనిపోయాడంట, యంగ్గానే. ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ కదా, మొదటగానే చనిపోయాడంట. హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ అప్లాట్స్ ఆఫ్ ది పబ్లిక్ అంట. ఆయన జనాల యొక్క చప్పట్లు కోరుకోలేదు. అందుకనే ఏమంటాడంటారే ఒక ఆయన దేవుని భక్తుడు, దే రైట్లీ సెడ్ జేమ్స్ అండ్ జాన్, యాకోబు. దట్ ఈజ్ దీనుడుగా మనం జీవించే నాయకత్వాన్ని మనం చూడగలం. ఎవరు గొప్ప? యోహానే గొప్ప. మామూలుగా చెప్పుకోవాలి. కానీ
ఏమీ జనాల యొక్క మెప్పు కోరుకోలేదు. సైలెంట్గా దేవునికి తన ప్రాణాన్ని, అందుకనే కరెక్ట్గా వాళ్ళు అర్థం చేసుకున్నారు. యాకోబులో అంటారు, అది సర్వెంట్ హార్ట్ అన్నమాట. దట్ ఈజ్ పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క మరి జీవితం. మనం కూడా ఈ అప్లాట్స్ గురించి మనం జీవిస్తామా, లేకపోతే సైలెంట్గా అసలు నేను చేస్తున్న పరిచర్య మీరు మంజులక్క లాజరస్ని అడగండి, వాళ్ళు చేసిన పరిచయం చెప్తారు. ఇక్కడ ఏదో బైబిల్ స్టడీ తీసుకున్నారు, లాట్ ఆఫ్ దేర్. సో నో అప్లాట్స్, సైలెంట్గా సేవ, డూయింగ్ సంథింగ్ విచ్ విల్ గెట్ నో రివార్డ్. ఏమి రివార్డ్స్ లేకుండా, ప్రతిఫలం లేకుండా చేయండి. యేసు ప్రభు కొరకు చేయండి. బికాజ్ మన స్లేవ్లో నుంచి, పాపపు బంధకాల్లో నుంచి నిన్ను నన్ను విడిపించి, ఇప్పుడు మనం వీ హ్యావ్ టు బికమ్ హిస్ స్లేవ్. ఎవరి స్లేవ్ ఇవ్వాలి మనం ఇప్పుడు? క్రీస్తు యొక్క బానిసగా. సో ఆయన మనకు క్రయధనంగా మరి దేవుడు మరి అలాంటి హార్ట్ మనందరికీ ఇవ్వాలని, ఆ ట్రాన్స్ఫార్మేషన్ హార్ట్, రూపాంతరం చెందిన హార్ట్ ఇవ్వాలని మరి కోరుకున్నాం. ఒకసారి వైజాగ్ యూనివర్సిటీలో జూలియస్ అన్న తెలుసా అందరికీ? జూలియస్ అన్న ఎవరంటనా? జూలియస్ అని తెలుసా? మంజులక్క లాజరస్ అని, మంజులక్క అక్కడే చదివారు, వాళ్ళ ఇంట్లోనే స్టూడెంట్గా ఉండేది. జూలియస్ అన్న ఒకసారి ఒక స్టూడెంట్, యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి మామూలు పరిచర్యలో ఉండేవారు. ఒకసారి ఏమైంది, స్టూడెంట్ రాకపోవడమో ఏదో జరిగింది. ఆయన స్టూడెంట్ మీద పడ్డాడు, మామూలుగా హెచ్చరించాడు. హెచ్చరించి ఏం చేస్తాడు, ఆ స్టూడెంట్ రావడం మానేసాడు, ఇయ్యుకు రావడం మానేసాడు అన్నాడు. సో ఈయన చూశాడు, చూసి ఏంటి రావట్లేదని ఒక పొద్దున్నే మరి ఆయన రూమ్కి వెళ్ళిపోయాడు. ఎవరి రూమ్కి? ఈ స్టూడెంట్ రూమ్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తలుపేసి స్టూడెంట్ కాళ్ళ మీద పడిపోయి సారీ. అది సర్వెంట్. అంతా మరి తగ్గించుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు, బట్ గాడ్ యేసుప్రభు శిష్యుల్ని మరి ఎంత ప్రభావితం చేశారంటే ఈ లోకాన్ని, వాళ్ళు లోకాన్నంతటినీ ప్రభావం. సో ఒకవేళ ప్రైడ్, యారోగెన్సీ, లేకపోతే నేను అంటే దేవుడి దగ్గర ఒప్పుకున్నాం, దేవా ఇదిగో ఆ హార్ట్ నాకు, ఆత్మతో నడిపించే ఆ హార్ట్ నాకు అనుగ్రహించి, నాలో ఉన్న లస్ట్ అంతని డిస్ట్రాయ్ చేయి నేను ప్రార్థన చేసుకుని, ఆ ప్రెస్టేజ్, ఫాల్స్ ఆర్డర్ అంతా నా నుంచి తీసివేయి, ఇరిటేషన్, గివ్ దట్ హార్ట్. ఆ హృదయాన్ని నేను ఏమి ఆశించకుండానే ప్రతిఫలంగానే ఇతరులకి నేను సేవ చేసి అనేక మందిని మరి నీకు దగ్గరికి తీసుకొచ్చి అనేక మందిని నీ కొరకు ప్రభావితం చేసే ఆ కృపను నాకు అనుగ్రహించని మనం ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థనలోకి వెళ్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఎవర్ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు జస్ట్ మీరు షేర్ చేసుకోండి. ఒకరితో షేర్ చేసుకోండి. ఎక్కడ మీ గ్రూప్లో షేర్ చేసుకోండి, లేకపోతే 2x2లో కంపల్సరీగా షేర్ చేసుకోండి. అది మంచిది, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకవేళ మరి అబ్బాయిలు ఎవరు ఉంటే, అన్న ఇలాగా నేను అనుకున్నానని నాకు చెప్పండి.